రోహిణి బండారాన్ని బయటపెట్టిన కల్పన, రోహిణి చంప పగలగొట్టిన సుశీల. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక బాలుతో మీనా ఇలా అంటూ ఉంటుంది. పాపం రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా 30 లక్షలు పోయాయని చాలా బాధపడ్డారండి. కానీ తర్వాత మీ మాటలు వాళ్ళని ఇంకా బాధ పెట్టాయి. మీరెందుకు అలా మాట్లాడతారు? వాళ్ళు అసలే డబ్బులు పోగొట్టుకుని బాధలో ఉంటే పుండి మీద కారం జల్లినట్టు మీ మాటలు ఇంకా బాధ పెట్టాయి అని అంటూ ఉంటుంది మీనా. లేకపోతే ఏంటి మీనా, వాడు విల్లా కొనుక్కున్నాడని ఒక పక్క మా అమ్మ, ఒక పక్క ఆ పార్లలమ్మ, ఈ మనోజ్ గాడు ఎంత బిల్డప్ ఇచ్చారు. ఈ ఇంటిని కూడా అమ్మేద్దాం అనుకున్నాడు కదా లక్షలు మింగినోడు. వాళ్ళకి తగిన శాస్తే జరిగింది అని అంటూ ఉంటాడు బాలు. అయితే తప్పండి, ఎంత కాదనుకున్నా తను మీ తమ్ముడు, వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే, చూడు మీనా, ఇలా జాలి పడితే చివరికి వాళ్ళు మనల్ని ఎలా ఫూల్ని చేస్తున్నారో చూసావు కదా. అందుకని ఎక్కువగా ఒకళ్ళ మీద జాలి పడ్డామనుకో, రేపు మన మీద ఇంకొకళ్ళు జాలి పడే పరిస్థితికి వస్తాము. అందుకని మనం ఎలా మాట్లాడాలో, ఎవరి దగ్గర ఎంత హోదాలో ఉండాలో అంతే ఉండాలి అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంటో మరి వాళ్ళ వేదాంతం చెప్తున్నారు అని అంటూ ఉంటే ఇంతలో కూలింగ్ గ్లాస్ అయితే తీసి బాలు అయితే ఇక మీనాకి పెడతాడు. ఏంటి కలజోడు అని అడుగుతూ ఉంటుంది మీనా. నేను చెప్పాను కదా ఫారెన్ అమ్మ అని, ఆమె మన మీద ఉన్న అభిమానంతో ఈ స్పెట్స్ తీసుకొచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. అవునా, నిజంగా ఆవిడిచ్చాయన్నా కానీ కొనుక్కొని తెచ్చారా, అబద్ధం చెప్తున్నారా అని అంటూ ఉంటే, లేదు ఆవిడిచ్చింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే అలా అడగడంతో బాలు, నువ్వు ఇలా అడుగుతావని ముందే నేను ఇస్తున్నప్పుడు సెల్ఫీ ఫోటో కూడా దిగాము చూడు అని ఫోటోని చూపిస్తాడు. అప్పుడే అది చూసి ఒక్కసారి మీనా షాక్ అయిపోతాం. మీరు ఫారిన్ అమ్మ అంటుంది, ఈ అమ్మాయినా అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును, ఈ అమ్మాయినే. ఏంటి అలా అడుగుతున్నావు అని అనగానే, ఏవండి, ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? మనోజు మీ అన్నయ్య ప్రేమించిన అమ్మాయి, మీ నాన్న కష్టార్జితాన్ని 40 లక్షలు మింగేసిన అమ్మాయి అని అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మీ నన్ను చెప్పింది అని అంటూ ఉంటే, ఆ అమ్మాయి మీకు తెలియదు కదండి, ఆ రోజు నేను రిసెప్షన్కి వచ్చినప్పుడు చూశాను, మనోజ్తో కూడా మాట్లాడింది అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు నిజంగానే చెప్తున్నావని అంటూ ఉంటే, డెఫినెట్గా ఈమెనండి అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మీనా అలా అన్న తరువాత బాలు కోపంగా కల్పన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక కల్పన దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఎంత మంచి దానిలా నటించావు, నువ్వు ఇంత మోసం చేసేదానివని అనుకోలేదు అని అంటూ ఉంటే, ఏమైంది బాలు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది కల్పన. నేను ఉన్నదే కదా మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అయితే లక్షలు లక్షలు మింగేసి కెనడాలో కంపెనీలు పెట్టి ఒక కుటుంబాన్ని ఎంత బాధ పెట్టావు నువ్వు అని అంటూ ఉంటే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీ మాజీ ప్రేమికుడు మనోజ్ దగ్గర నువ్వు 40 లక్షలు కొట్టేయలేదా అని అడగంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది. నాకలా తెలుసు అంటున్నావా? ఎందుకంటే నేను ఆ మనోజ్ తమ్ముడిని కాబట్టి నాకు తెలుసు అని బాలు అయితే అంటాడు. అప్పుడే ఇక కల్పన అయితే, బాలు, నేను కొట్టేసిన మాట నిజమే, కానీ మీ అన్నయ్య కూడా నన్ను మోసం చేశాడు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కల్పన అయితే, ఇక కల్పన అన్న మాటలకి అంటూ ఉంటాడు బాలు, అసలు ఎందుకు ఫారినమ్మ ఇంత మోసం చేశావు, ఆ 40 లక్షలు కట్టేసి వెళ్ళు అని అంటూ ఉంటే, ఏంటి బాలు, 40 లక్షలు కట్టెళ్ళాలా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చే 6 నెలలు అయింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అవును, మీ వదిన రోహిణి ఉంది కదా, ఆ రోజు పోలీస్ స్టేషన్లో నన్ను నిలబెట్టి కోర్టుకు వెళ్తానని చెప్పి తను నానా మాటలు అని వెంటనే ఆ డబ్బులు మీ అన్నయ్య అకౌంట్కి కొట్టించింది, వడ్డీతో సహా 48 లక్షలు ఇచ్చాను అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక బాలు అయితే, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటే, కావాల్సి ఉంటే ఇంటికి వచ్చి ధైర్యంగా మీ అన్నయ్య ముందే నేను చెప్తాను, నిన్న కూడా రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసే కోపంగా నేను బయటికి వచ్చేసాను అని కల్పన అంటుంది. నేను మోసం చేసేదాన్ని, కానీ మీ అన్నయ్య మీ నాన్న కష్టాన్ని మోసం చేశాడు, అలాగే మీ వదిన కూడా అలాంటిదే అని ఇప్పుడు అర్థమవుతుంది.
ఆ రోజు మా మామగారు పడిన కష్టం అని అన్నీ చెప్పి డబ్బులు కూడా వచ్చినట్టు చెప్పలేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసం చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కల్పనని తీసుకొని బాలు ఇంటికైతే వస్తాడు. కల్పనని చూసి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే నువ్వే కదా మా మనోజ్ దగ్గర డబ్బులు కొట్టేసి పారిపోయింది, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావే, మా డబ్బులు మాకిచ్చెళ్ళు అని అంటూ ఉంటే అమ్మా నువ్వెందుకమ్మా మాతావతి కోప్పడుతున్నావు తన మీద, తను డబ్బులిచ్చి ఈ వెధవకి 6 నెలలయ్యింది, ఆ విషయం మీ కొడుకు కోడలు దాచిపెట్టి చెప్పలేదు అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఆ మాట విని అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ వెంటనే ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు ఆ అమ్మాయి దగ్గర డబ్బులన్నీ వసూలు చేసావా అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య అని నిజాన్ని బయట పెడుతుంది. అరే మనోజ్, మరి ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అడగంగానే అది అమ్మ రోహిణి ఏం బిజినెస్ పెట్టుకుందాము, తర్వాత ఇద్దాము వాళ్ళ డబ్బులు అని చెప్పి అంది, అందుకని నేను కూడా చెప్పలేదు అని అనగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మాకు రావాల్సిన వాటాను కూడా మింగేసి మీరు బాగుపడి మమ్మల్ని మాత్రం ఇలాగే ఉంచాలనుకున్నారా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రవి అయితే చివరికి ఇంటిని కూడా అమ్మేద్దామని చూసావు కదరా దుర్మార్గుడా అని తిడుతూ ఉంటే ఆ రోజు మా మాంగారి కష్టార్జితం నువ్వు మింగేశావు అంటూ పోలీసుల దగ్గర తెగ చెప్పావు కదా, మరి నువ్వు చేసిందేంటి? చూడు మనోజ్, నువ్వు అమాయకుడివి, నీ భార్య నీ చేత ఇంత పెద్ద నాటకం ఆడించిందంటే తను నిన్ను ఎంత మోసం చేసి నాటకం ఆడుతుందో అది గుర్తుపెట్టుకో. తను మరి నిన్ను ఎలా పెళ్లి చేసుకుందో ఏం చెప్పి పెళ్లి చేసుకుందో తెలియదు, కానీ తను మాత్రం చాలా మోసగత్తే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కల్పన అయితే అదే సమయానికి ఇక సుశీల అయితే వస్తుంది, మొత్తం కూడా వినేస్తుంది. ఇక సుశీల వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా సత్యం, ఏంటిదంతా? వాడు అప్పుడు ఏదో ఆ అమ్మాయి మోసం చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయిందని వీడికి తెలియలేదని అనుకోవచ్చు. ఆ డబ్బులు వచ్చాక కూడా నీకు చెప్పలేదంటే అది కూడా నీ కోడలు తన పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చానని అబద్ధం చెప్పించింది వాడి చేత. అసలు ఇలాంటి సంబంధం ఎక్కడి నుంచి తీసుకొచ్చిందిరా నీ భార్య? ఒక పెళ్లి సంబంధం వచ్చిందంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనే వాళ్ళు పెద్దవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి. కానీ ఎక్కడో నేను కోటీశ్వరాలని తన నోటితోనే తను చెప్పి ఇక తనే పెళ్లి మాటలు మాట్లాడుకొని తనే నిశ్చితార్థం చేసుకుంటే అదే నిజమనుకుని నీ భార్య నమ్మేసి దాన్ని తీసుకువచ్చి మన నెత్తిని కూర్చోబెట్టింది. తను మలేషియా నుంచి వచ్చిందంటారు, కానీ అసలు ఎప్పుడైనా తన తరపున ఏ పుట్టింటి వాళ్ళన్నా వచ్చారా? వాళ్ళ మావయ్య అన్న వచ్చాడు, ఏదేదో మాట్లాడేవాడు, వచ్చి సడన్గా వెళ్ళిపోయాడు అంతే. తనకి ఒక పండగ కానీ ఒక పబ్బానికి కానీ ఎవరైనా వచ్చారా? ఎవ్వరు కూడా రాలేదు. అసలు చుట్టాలనే వాళ్ళే ఉండరా వీళ్ళకి అని అంటూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక ఆ మాట విని అది అమ్మమ్మ గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు, నాకు మా నాన్న కోట్ల ఆస్తి సంపాదించాడు అని అంటూ ఉంటే అప్పుడే సుశీల చంప పగలగొడుతుంది. నోటి మాట కాదు, మాకు రుజువు కావాలి, సాక్ష్యం కావాలి అని అంటూ ఉంటుంది సుశీల. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.